స్పెషల్ స్టేటస్ విషయంలో సరే కొన్ని వాళ్ళు ఇచ్చారు, కొన్ని తెచ్చారు, కొంత ప్రయత్నం జరిగింది. స్పెషల్ స్టేటస్ విషయంలో ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారు? ఆ రోజే స్టేటస్ మీద ఉంటే పర్ఫెక్ట్గా ఉండేది కదా. ఈరోజు అంతకుముందు ప్యాకేజీ ఒప్పుకున్నారు, ఇప్పుడు మళ్ళీ రివర్స్లోకి వచ్చి మళ్ళీ స్టేటస్సే కావాలనుకుంటున్నారు. ప్యాకేజీ అని ఎందుకు 2 నాలుకల ధోరణి వ్యవహరించడం జరిగింది అనేటువంటిది విమర్శ. దానికి ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ? ఒక పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్త ఉంటారు, ఇద్దరికి కొన్ని అభిప్రాయ భేదాలు చిన్న చిన్నవి వస్తాయి. వచ్చినప్పుడు భర్త చెప్పింది భార్య వినాలి, భార్య చెప్పింది భర్త వినాలి. కానీ ఇక్కడ ఇది 1 వే ట్రాఫిక్ లాగైంది. ఆ రోజు చాలా పద్ధతిగా చాలా సిస్టమ్గా ఇట్లా 14th ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టాము. దాని ద్వారా వాళ్ళ రికమెండేషన్స్ ద్వారా నీతి ఆయోగ్ ద్వారా ఇక్కడ నుంచి ముందు ఎవరికి కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఏ స్టేట్కి కూడా ఇవ్వం, అందుకని మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి మీరందరూ అడుగుతున్నారు. కాబట్టి స్పెషల్ స్టేటస్లో ఏమేమి వస్తాయో అవన్నీ మీకు ప్యాకేజ్గా మేము మీకు పూర్తిగా ఇస్తాము, మీరు ఇందులో దీని గురించి పెట్టబకండి, ఇది ఒక పాలసీగా తీసుకున్నాము అని చెప్పిన వాళ్ళు ఆ స్పెషల్ ప్యాకేజ్ అన్నది ఏదో ప్యాకేజీ ఇవ్వకుండా మమ్మల్ని కన్విన్స్ చేసి మా మాటను నమ్మించి మరి వాళ్ళు అదర్ స్టేట్స్కి మళ్ళీ 11 స్టేట్కి మళ్ళీ ఇచ్చారు రెన్యూల్ చేసి. ఏం వాళ్ళందరికీ ఇచ్చేది మాకు ఎందుకు చేయరు? అంటే మీ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం మీది, మీరు బోళ్ళంతమంది వ్యవసాయం చేస్తారు, మీరు రిచ్ స్టేట్ అంటున్నారు. ఏం రిచ్ స్టేటు? విభజన జరగకముందు మాది రిచ్ స్టేటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది. విభజన జరగకముందు, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్ స్టేట్ అయిపోయింది. కనీసం మాకు అసెంబ్లీ లేదు, రాజధాని లేదు, పార్లమెంట్ లేదు, అది సెక్రటేరియట్ లేదు, హైకోర్టు లేదు, ఏమీ లేదు. ఇవాళ మేము రోడ్డు అలా చెప్పినప్పుడు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోవాలంటే మరి చెప్తా అంటే మీరు అంత క్లియర్గా వాళ్ళు చెప్పి ఇట్స్ ఎ పాలసీ. అలాంటప్పుడు ప్రధానమంత్రి చేతే నేను ఇవ్వటానికి లేదు, నేను అందుకని ప్యాకేజీ ఇస్తున్నానని చెప్పి మరి అతని చేత అనౌన్స్మెంట్ చేస్తే బాగుండేది కదా. ఆ రోజు మీకు ఆ విమర్శ వచ్చేది కాదు. ఈరోజు మేము ఆ రోజున కూడా మేము యాక్సెప్ట్ చేయలేం. వెంటనే మీరు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజ్ అనేది మాకు చట్టబద్ధం చేయండి, పార్లమెంట్లో చట్టబద్ధం చేసి అనౌన్స్ చేయండి. రేపు పొద్దున మీరు మాట తప్పుకుంటే ఎవరు దీనికి బాధ్యులు అంటే అది కూడా చేస్తామని లాగించారు. సరే గబుక్కన మధ్యలోనే విడాకులు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ నుంచి దూరం అయ్యాం అనుకోండి, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు దాకా ఇది జరిగేదా? ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ మాత్రం జరిగాయా? మొదటి రోజునే తెగతెంపులు చేసుకుంటే తెగతెంపులు చేసుకోవడం అనేది చాలా తేలిక, అందరూ చెప్పినట్టు చేయొచ్చు. కానీ రాష్ట్ర భవిష్యత్తును కూడా మన దృష్టి వ్యూహం ప్రకారం చేయాల్సి వచ్చింది. ఒక సిస్టమ్గా చేసి ఈ లోపల ఎంతవరకు రాబట్టుకుంటామో రాబట్టుకొని ఫైనల్ బడ్జెట్లో ఎప్పుడైతే మీరు తప్పు చేశారో ఇతర స్టేట్లకి 11 స్టేట్లకి మళ్ళీ మీరు స్పెషల్ స్టేటస్ కంటిన్యూ చేశారో అప్పుడు ఆ రోజున మేము బయటికి రాక తప్పాల. ఓకే, తెగదెంపులు చేసుకోవటానికి ఇంకో కారణం వైసీపీ పిఎంఓకి దగ్గరైపోయింది, బీజేపీకి దగ్గరైంది అనేటువంటి కారణం కూడా ఉందని విమర్శ వస్తుంది. వాళ్ళిద్దరూ దగ్గరైనంత వల్ల తెలుగుదేశాన్ని ఇది చేస్తారనే బాధ మాకు అసలు లేదు. నిజంగా వాళ్ళు ఆ పని చేయాలని చేస్తే మా నెత్తి మీద మా నోట్లో పాలు పోసినట్టే పంచదార పోసి. అంటే మీరు తెలివిగా అసలు ఇప్పుడు వాళ్ళు అసలు లేకుండా చేశారులేండి. అది మేము చేసింది కాదు, అది వాళ్ళంతా వాళ్ళు చేసుకుంది. ఇదివరకు భస్మాసురుడు అని ఒకడు ఉండేవాడు, వాడు చేసిన తప్పులకి వాడి నెత్తిని వాడే చేయబెట్టుకుని తగలబడ్డాడు. ఇప్పుడు కలియుగ భస్మాసురులు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా నంద్యాల ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబుని నానా మాటలమని ఆయన నడి రోడ్డు మీద ఉరిదీయాలి, కాల్చిపారేయాలి అని చెప్పిన ఆయన మాటలే ఆయన ఓడించింది. అలాగే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అలాగే మాట్లాడారో అది చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నాడు, నడి రోడ్డు మీద 4 రోడ్లు పెట్టి ఇది చేయండి అది చేయండి ఇది చేయండి, ఆయన్ని జైల్లో పెట్టాలి, ఆయన చేసిన తప్పులకి ఇది అని. నువ్వు అని మాట్లాడేది దెయ్యాలు వేదాలు పలుకుతున్నాయి అంటారే అలా ఉంది. లేకపోతే మొగుడు కొట్టి ఓ ఇల్లాలు పైకి వచ్చి నా మొగుడు నన్ను చంపేశాడు కొట్టేశాడు అరిస్తుందంటే ఎట్లా ఉంటుందో ఇది అలా ఉంది. మీరు చేసే నాటకాలన్నీ కూడా ఇవాళ ప్రజలకు తెలియదు అని అనుకో. మీరు ఏమి చూడదలుచుకోలేదు, మీరు ఏం చేయదలుచుకోలేదు. మీకు కావాల్సింది మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చైర్లో కూర్చోవడం మీకు ఇది.